పేపర్ కౌంటింగ్ ఎప్పుడైనా స్లోగానే ఉంటుంది. తొందరగా చేస్తే వాళ్ళకి కనపడదు, చూపించి చేయాల్సి వస్తుంది కదా. ఇదిగో ఇది ఓటు అని వాళ్ళకి చూపించాలి, తర్వాత ఆ రెస్పెక్ట్ బిన్స్ లో వేయాలి. ఇప్పుడు ఈవీఎం అయితే అన్ని ఒకటేసారి చూపిస్తాం కదా, ఇక్కడ ప్రతి బ్యాలెట్ పేపర్ చూపించవలసి వస్తుంది. సో కంపేర్ చేసుకుంటే మీకు స్లోగానే అనిపిస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నప్పుడు తొందరగా చేసిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారు దగ్గరికి వస్తే ముందు అదే చెప్పాను. we have been also learning from Telangana how they have been holding the elections, especially from Rani ji, because she has been very focused and firm about her decisions to see that the electoral rolls are prepared properly and that the elections are conducted properly, that the court cases are also handled and answered accurately, and to see that the elections get conducted peacefully with the help of placing a number of observers, nodal officers, and also increasing the bandobast. Mari webcasting anni polling stations lo pettaru and in all the counting centers. So మేము చూసిన వరకు అన్ని పీస్ఫుల్ గా జరుగుతుంది and smoothly. Thank you. మొన్న మన క్యాజువల్ ఎలక్షన్ అయినప్పుడు మేము చేసాము వెబ్కాస్టింగ్, అండ్ కొన్ని చోట్ల బయట కూడా చేయాల్సి వచ్చింది. సో వేర్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ సమ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకి ఇంకా అలర్ట్ చేయాలి ఉండాలి అంటే దాని ప్రకారం చేసాము. ది ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటాయి అంటే, మేము గట్టిగా అట్లా ఫాలో చేస్తే మెనీ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. సో మన ట్రైనింగ్ ఆఫ్ పోలింగ్ పర్సనల్, ట్రైనింగ్ ఆఫ్ కౌంటింగ్ పర్సనల్, వాళ్ళకి మళ్ళీ రిమైండ్ చేయాలి దట్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ వెరీ ఇంపార్షియల్ మేనర్. ఇవన్నీ చేస్తే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ లైన్. ఇప్పుడు మ్యామ్ మా ఎస్సీసీ అందరికీ మా ఇంటర్నల్ కమిటీకి చైర్పర్సన్ ఉన్నారు. మేము కొంతమంది ఒక కమిటీ కూడా ఏర్పడి లోకల్ ఎలక్షన్స్కి ఈవీఎంల డిజైన్ ఎలా ఉండాలి, దాంట్లో బటన్స్ ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి ఎలక్ట్ చేస్తాం కదా, సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ ఇన్ కేస్ ఆఫ్ ఇది. ఇక్కడైతే ఓన్లీ వార్డ్ మెంబర్. సో దానికి సరిపడేటట్టుగా ఈవీఎంస్ ఉంటే బాగుంటుందని చెప్పి కొంత డిజైన్ కూడా చేయడం జరిగింది. మన ఇక్కడ ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మన ఈసీఐలు అట్లా వాళ్ళతో కూడా కొంత మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అలాంటి తయారు చేస్తామని నమూనాలు కూడా చూపించారు. ఇప్పుడు ఈసీఐలో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాడుతున్న దానికి భిన్నంగా మనం చేయాలి అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మళ్ళీ మనం కొత్తగా ఆర్డర్స్ అవి కూడా ప్లేస్ చేసుకోవాలంటుంది. మళ్ళీ వీవీప్యాట్లు కూడా అవి రెండు ఉన్న చోట వీవీప్యాట్లు అదే వాడొచ్చిన ఏదైనా టెక్నిక్ తోటి మళ్ళీ వేరే వీవీప్యాట్లు కావాలా, ఇలాంటి చర్చల్లో మేము ఉన్నాము. అన్ని రాష్ట్రాల ఎస్సీసీలు కూడా కలిసి అది ఒక కొలిక్ వచ్చినప్పుడు ఆ రికమెండేషన్స్తో మేము కూడా మన స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం. ఇటువంటి డిజైన్ చేసి మనం ముందుకెళ్తున్నాము, దీనికి మనం ఆర్డర్ పెట్టుకొని మనం తెచ్చుకుందామని. అప్పటి వరకు మనకు కొంచెం బ్యాలెట్ బాక్స్ నెక్స్ట్ టైంకు రావాలని ఆశిద్దాము. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి ఇవ్వాలి కదా. అది అంటే మనం ఆర్డర్ ప్లేస్ చేసినాక వాళ్ళు అగైన్ దే హ్యావ్ టు గివ్ ఇట్ టు అస్. అక్కడ లేదు, మహేష్ గారు ఉన్నంత వరకు ఎట్లాగా సాధ్యమయ్యే విషయమే కాదు, నాట్ పాసిబుల్. అట్లనా? అయితే లోకల్ వాళ్ళని అడుగుదాం. నో మీకు తెలుసు కదా మన 100 మీటర్స్ పెరిమీటర్లో నో కొట్టుకోవడాలు నాట్ పాసిబుల్. అది కాదు. అంటే నాట్ పాసిబుల్ అంటే మనం ఇచ్చేటటువంటి సెక్యూరిటీకి ఎవరు కూడా ఒకరినొకరు కొట్టుకోవాలి అట్లాంటి ఆలోచన చెయ్యరు. బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు హైలీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉన్నప్పుడు కొంత మాటలు అనుకోవడము, లేకపోతే కొంచెం వాలటైల్గా
ర్యాష్గా బిహేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి బందోబస్తులు అది కూడా చాలా తక్కువ. అంటే వాళ్ళు మొదలు పెట్టే లోపల వాళ్ళని విడదీసేస్తారు. కానీ ఆ విడదీసేసే లోపల మరి మనం చూస్తాం కదా అటువంటి. అసలు ఇది అయిపోతే అది మొదలవుతుంది అంతే ప్రాసెస్. 16th కూడా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఆ ప్రాసెస్ రేపటి నుంచి మొదలవుతుంది. దానికి కూడా మనం నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాము. 14వ తేదీన ఈ అపాయింటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఛార్జ్ తీసుకుంటారు. వారు దాని యొక్క ఇది మొదలు పెడతారు. ఏమంటారు, ఎస్ ఎంటైర్ ప్రక్రియ అందరినీ ఇన్వైట్ చేయడం, డైరెక్ట్ మెంబర్స్ని, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ని, అలాగే డైరెక్ట్ మెంబర్స్కి ఓత్ ఇవ్వడం, తర్వాత ఫామ్ బిని స్వీకరించడం, తర్వాత పార్టీ విప్కు సంబంధించిన క్రెడెన్షియల్స్ అన్నీ ఒబ్టైన్ చేయటం, పార్టీ విప్ అందరికీ ఇచ్చారా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అలా చాలా కార్యక్రమాలు ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని రేపటి నుంచి మొదలవుతాయి. అది ఇప్పుడే నేను లా చదివి నీకు చెప్తాను. ఇప్పుడు ఈ రోజైతే కౌంటింగ్లోనే ఉన్నాను. రేపు చూసి నీకు చెప్తాను లాటరీ వేస్తారా ఎట్లా వేస్తారు. యూజువలీ లాటరీ మన లోకల్ ఎలక్షన్స్లో ఆ లాటరీ విధానం ఎలాగ ఉంటుంది అన్నది కొంచెం ప్రొసీజర్ ఉంటుంది కదా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నాకు తెలియదు, ఓన్లీ లా వాళ్ళకే తెలుస్తుంది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.